అంటున్నారు. సో లైట్నింగ్ ఆఫ్ ద ల్యాంప్. To begin this event on an auspicious note, may I invite our distinguished guests on stage after a while to participate in the lighting of the ceremonial lamp, symbolizing the illumination of knowledge, devotion, and unity through music. A heartfelt welcome to one and all to the official inauguration of Tandanana program, and we welcome our guest of honor, the world veteran. మొదటి సంకీర్తన అన్నమాచార్యుల వారి పట్ల ఆరాధనా భావంతో సాగే సంకీర్తన. అన్నమాచార్యుల వారు పరికించి చూస్తే స్వర పాఠాలు మనందరికీ అందించిన జగత్ అరయ్య మా గురుడితడు అన్నమయ్య అంటున్నారు వారి సంతతి. ఎక్కడున్నాడు ఇప్పుడు అన్నమయ్య? ఇది 617వ జయంతి. అణు అణువులో ఉన్నాడు, ప్రతి మనిషిలో ఉన్నాడు, మనిషి మేధస్సులో ఉన్నాడు, పాటలో ఉన్నాడు, పాడే వారిలో ఉన్నాడు, వినేవారిలో ఉన్నాడు, పాట మనకు వినపడుతున్నాడు. కాబట్టి మనం భక్తియుతంగా మనసును పాటకు శృతి చేసుకుంటే, అన్వయం చేసుకుంటే, అనుసంధానం చేసుకోగలిగితే అన్నమయ్యను ఈరోజు ప్రత్యక్షంగా చూడడానికి అవకాశం ఇచ్చే సంకీర్తన. హరి అవతారమీతడు అన్నమయ్య, అరయ మా గురుడితడు అన్నమయ్య. Our distinguished guests on stage to participate in the lighting of the ceremonial lamp.
symbolizing the illumination of knowledge, devotion, and unity through music. So I request our Gurudev Parama Pujya Sri Swamiji and our world legend Thank you, madam. Thank you, Madam, sir. one group photo. Coimbatore, Chennai like that. And 100 crores to start చేసింది మళ్ళీ 10 to the power of 4 100 into 100 times కంటే ఎక్కువ సామ్రాజ్యాన్ని విస్తరింపజేసి ఆర్థిక విషయంలో పొదుపు విషయంలో క్రమశిక్షణ అనేటటువంటిది ఉన్నప్పుడే మనిషి ప్రోగ్రెసివ్ యూటిలైజేషన్ థియరీ ప్రభాత్ రంజన్ సర్కార్ గారు ఇచ్చినటువంటి ప్రౌడ్లో 1993లో డాక్టర్ రవి భాద్రా సౌత్ మెథడిస్ట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ he had earned a Nobel Prize in implementing this progressive utilization theory. And again, our Shailaja madam had implemented the same policies, and so she would become a very successful woman, and she is an inspiration to all the youth. ఆమె మహిళలకి యూత్కి చాలా ఇన్స్పిరేషన్గా ఆమె మనకందరికీ అసలు డెఫినేషన్ ఎంటర్ప్రెన్యూర్షిప్కి డెఫినేషన్ ఇచ్చిందే శైలజా మేడం ఏమో అనుకుంటాం రామోజీరావు గారి అయితే. So in this way, let us carry the program. Still, we have another kirtan, madam. Kirtan, Anamaya. తాండప అన్నమాచార్య దైవమవు నీవు వేళమే శ్రీహరిగని వెరవాన తెచ్చితివి. ఇందాకటి సంకీర్తనలో అన్నమయ్యను గురువుగా భావించి పాడారు. ఈ కీర్తనలో సాక్షాత్తు దైవమే నీవు అంటున్నారు. ఎందుకు ఆ భావన కలుగుతుందంటే మనసంతా కృతజ్ఞత నిండిపోయినప్పుడు సాక్షాత్తు నువ్వు దైవమే అనే మాట వస్తుంది. వారి అనుభవం అది. మాకు బ్రహ్మోపదేశం చేశావు. మా మనసులో వెంకటేశ్వర స్వామిని నిలిపి చెడు ఆలోచనలు లేకుండా స్వామిని మాకు దక్కించావు, మాకు మార్గం చూపించావు. అన్నమాచార్య నువ్వు సాక్షాత్తు వెంకటేశ్వరుడివే, దైవానివే అంటూ కృతజ్ఞత వెలిబుచ్చిన సంకీర్తన. కృతజ్ఞత అంటే నాకు ఒక మాట గుర్తొచ్చింది. కృతజ్ఞత లేని మనిషి మనిషిగా గోచరించడం. ఆ కృతజ్ఞత నేను ఈరోజు వాళ్ళలో పూజ్యపాదులు శ్రీమాన్ స్వామివారు, సాక్షి రూపానంద స్వామివారు ఉన్నారు. అలాగే శ్రీమతి శైలజా కిరణ్ గారు నాకు వ్యక్తిగతంగా ఎంతో ఇన్స్పిరేషన్, ప్రేరణను ఇచ్చిన మహా వ్యక్తి ఆమె. ఎంతమందికో జీవితాలు ప్రసాదించింది. మార్గదర్శి చిట్ ఫండ్స్, అది భగవత్ సంకల్పం లేదే జరిగే పనులు కావు ఇవన్నీ. అంతేకాదు అన్నమాచార్య తత్వ ప్రచారానికి ఈటీవీ చేసిన కృషి, అందించిన సాయం మర్చిపోలేనివి. పూజ్యులు గౌరవనీయులు శ్రీమాన్ రామోజీరావు గారు ఈ ప్రాంగణంలో అడుగు మోపాలి అని నేను ఎంతగానో ఆశించాను. కుదరలేదు అది కారణాంతరాల వల్ల. కాకపోతే
ఆయన వ్యక్తిత్వాన్ని సంతరించుకున్న శ్రీమతి శైలజా కిరణ్ గారు రావడం, ఆయన ఆశయాలు, ఆయన విలువలు పుణికి పుచ్చుకుని ఆమె కార్యక్రమాన్ని సాగిస్తున్నారు. ఆమె రావడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది అని మనవి చేస్తూ, ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు అన్నమాచార్య తత్వవ్యాప్తిలో వందనాన అన్న ఈ మహత్ కార్యం, మహాయజ్ఞాన్ని ఈరోజు ఆవిష్కరిస్తున్నాము. ఇదే కార్యక్రమం మళ్ళీ అక్టోబర్ 8న ఫైనల్స్ ఉంటాయి. అది పరమాద్భుతంగా నిర్వహించాలని సంకల్పించుకున్నాం. ఇది కేవలం లాంచింగ్ మటుకే. ఈ లాంచింగ్ రోజున శ్రీమతి శైలజా కిరణ్ గారు తప్పనిసరిగా ఉండాలి అని నేను కోరుకున్నట్లుగానే, మేమంతా ఆశించినట్లుగానే ఆమె రావడం సంతోషంగా ఉంది. ఈ మీ స్నేహభావానికి, ఈ ప్రోత్సాహానికి కృతజ్ఞత తెలుపుతూ, అన్నమయ్యకు తమ సంతతి వారు ఎలా కృతజ్ఞత తెలుపుకున్నారో ఆ పాట ఒకసారి విన్నాం. ఏంటి తేడా సినిమా పాటకి, అన్నమయ్య పాటకి అంటే, అన్నమాచార్యుల వారు ఆ భావాన్ని వెంకటేశ్వర స్వామికి అర్పిస్తే, సినిమాలో గిచ్చిపోయే శరీరానికి పాడాడు. శాశ్వతమైన సుందరుడు వెంకటేశ్వరుడికి పాడినవాడు అన్నమయ్య. నేనున్నా లేకున్నా పర్వాలేదు స్వామి, ఉన్నన్నాళ్ళు నేను పాడాలి, నీ భక్తి నాకు కావాలి. నేను ఎక్కడ పుట్టినా పర్వాలేదు, ఉన్నత కులంలో కావచ్చు, మీరు చాలా తక్కువ కులమని భావించే కులంలో కావచ్చు, కానీ నిరంతరం నేను హరినామ స్మరణ చేయగలిగితే అంతే చాలు. నేను స్వర్గంలో ఉన్నా పర్వాలేదు, నరకంలో ఉన్నా పర్వాలేదు, మీ సేవ చేసుకునే భాగ్యం నాకు కలగాలి. నేను కడుగు బీదవాడిని, సేవకులనైనా పర్వాలేదు, బంటునైనా పర్వాలేదు, లేదా పెద్ద ధనవంతుడైనా శ్రీమంతుడునైనా పర్వాలేదు, నాకు తేడా రాదు. ఈ నామము నేను ఎప్పుడూ పాడుతూ ఉండాలి. చదువులు వచ్చినా పర్వాలేదు, రాకున్నా పర్వాలేదు, నాకు మీ చదువు అబ్బితే చాలు స్వామి. ఇంతకన్నా దీర్ఘ శరణాగతి ఎక్కడైనా ఉంటుందండి? సినిమా పాటలు అన్నీ ఇలాగే మేము గమనించుకుంటే, ఆ కోణాన్ని మనం కొంచెం ఇటు స్వామి వైపుకి తిప్పితే పరమ భక్తులం అవుతాం. ఇటువైపుకి తిప్పుకుంటే ఆ పాట మీరు వింటే తెలుస్తుంది. చాలా పాట. तुमने मुझको हंसना सिखाया, रोने कहोगे रो लेंगे, आंसू का हमारा गम न करो, ये
बहते हैं तो बहने दो मुझे, तुमसे मोहब्बत हो गई है, अब पलकों की छाँव में रहने दो, एहसान तेरा होगा मुझ पर అంటున్నాడు. ఈ అదే భావం ఈ కీర్తనలో వినపడుతుంది చూడండి. నువ్వు ఏడవమంటే ఏడుస్తాను, పర్వాలేదు. నువ్వు చనిపోయినా పర్వాలేదంటే చనిపోతాను, పర్వాలేదు. చనిపోయినా కూడా నిన్నే నేను ఆశిస్తూ ఉంటాను అన్న ప్రేమ భావన హీరోయిన్కి వ్యక్తం చేస్తే, ఈ భావన అన్నమయ్య వెంకటేశ్వర స్వామికి వ్యక్తం చేశాడు. అద్భుతమైన సంకీర్తన, ఒకసారి విందాం. కరగి తలచగలిగితే చాలు, పరులు మెచ్చిన పుణ్య దోషించిన హరిని సేవా చాలు, నిహమే గాని ఇక పరమే గాని హరిపై భక్తే చాలు, నిహమే గాని ఇక పరమే గాని బహుళమై హరిపై భక్తే చాలు, నిహమే గాని ఎందు జరించినది కందువని దాస్య కలిగితే చాలు, ఎందు జరించినది కందువని దాస్య కలిగితే చాలు. గారి యొక్క శిష్యులు పాడినటువంటి పాటలో కేవలం మ్యూజిక్ ఉన్నటువంటి ఆ ఫ్యాంటసీయే కాకుండా ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీ, మోడర్న్ సైన్స్ని, ఏన్షియంట్ కల్చర్ని ఉంది. అదే శంకరాచార్య వారు, రామానుజాచార్య వారు, చిన్మయానంద, వీళ్ళంతా కూడా మహాత్ములంతా కూడా ఏరాడు కూడా డాగ్మాని వాళ్ళు ప్రోత్సహించలేదు. ఎంతసేపు కూడా మోడర్న్ సైన్స్ని, ఏన్షియంట్ కల్చర్ని బ్లెండ్ చేయడంలో, దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో మన శోభమ్మ గారు, అలాగే శైలజ కిరణ్ మేడం గారు డేటర్. కాబట్టే ఆత్మీయ నేస్తమయ్యారు ప్రపంచానికి. మన మార్గదర్శి గురించి మనకు అందరికీ తెలుసు, అన్నమయ భావన వాహిని గురించి అందరికీ తెలుసు. కానీ పొదుపుని ప్రోత్సహిస్తూ ఆర్థిక ఆసరాన్ని అందించేటటువంటి తెలుగువారి ఆత్మీయ నేస్తం మార్గదర్శి వెనుక ఉన్నటువంటి ప్రబల శక్తి శైలజ కూడా ఆ జాడ్యాన్ని అందరినీ కూడా తొలగించే టెక్నాలజీ అన్నమయ్య గారు మెటాఫిజిక్స్లో, సైకాలజీలో, వేదాంతంలో అన్నింటిలో కూడా వారు చేసినటువంటి ఆ యొక్క రెవల్యూషనరీ చేంజెస్ని ఎకనామిక్స్లో మరి మేడం శైలజ గారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ మా బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో ఇంకా చాలా చదివారు, లిటరేచర్లో, ఇలా రకరకాలుగా చెన్నైలో, కోయంబత్తూరులో చదివి గీతం యూనివర్సిటీ చేత గౌరవ డాక్టరేట్ పొందిన శోభమ్మ గారి కృషితో వారు మనకి శైలజ గారిని ఇంతకుముందు మేడంని ఇంతకుముందు గవర్నర్ గారు కూడా ఉన్నప్పుడు తీసుకొచ్చారు. మన తెలంగాణ గవర్నర్ గారు కూడా మన శైలజ మేడం వచ్చారు. సో ఇట్ ఈస్ యువర్ ఫార్చ్యూన్ అనమాట. నౌ ఐ రిక్వెస్ట్ హిస్ డివైన్ గ్రేస్ పరమ పూజ్య సాక్షి రూపానంద
Samaraj to grace the occasion and to pass your message, to deliver your speech and to grace the disciples and the audience. Hari Om. Hari Om. Hari Om. Hari Om. We chant 3 times more. Okay, close your eyes. वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ओम श्री महागणपतये नमः। बुद्धिर्बलं विशोधेयं निर्भयत्वं मरोगता अजाड्यं वाक्पटुत्वं च हनुमत्स्मरणात् भवेत्। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणि विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवति सदा। ॐ समस्तजनकल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरं सद्गुरुं ब्रह्मविद्वरम्। ओम श्री चिन्मय सद्गुरुवे नमः। మొట్టమొదట పరమ భక్తులు అయినటువంటి జగద్గురువులు అన్నమాచార్యులు వారికి వారి ఆ భగవంతుని కూడా వెంకటేశ్వర స్వామికి సాష్టాంగ ప్రణామాన్ని అర్పిస్తూ మగలింగ హరివ ప్రణామాన్ని ఇక్కడ విచ్చేసినటువంటి ముఖ్య అతిథులకి అందరికీ కూడా ప్రణామాలు. హరి ఓం. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. భగవద్గీతలో భగవంతుడు మొట్టమొదట అంటే సాక్షాత్ భగవంతుడే కదా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పినటువంటిది భగవద్గీత. భగవద్గీత అర్జునుడికే కాదు మానవులందరికీ చెప్పినటువంటి సందేశం. భగవంతుడు ఆ కాలంలో అర్జునుడికి నిమిత్త మాత్రంగా చేసుకొని మనుషులందరూ చెప్పారు. అంటే ప్రతిరోజు కూడా మనందరం కూడా భగవద్గీత చదువుకోవాలి. అంటే ఇట్స్ అ మాన్యువల్. ఎలాగైతే ఇప్పుడు ఒక కంప్యూటర్ ఉందనుకోండి, కంప్యూటర్ బాగా మనము యూజ్ చేసుకోవాలంటే దానికి ఒక మాన్యువల్ ఉంది. సో ఆ మాన్యువల్ లేకపోతే మనం చాలా యూజ్ చేస్తాం, ఎంత లేకపోతే అంత యూజ్ చేస్తాం. అలాగే ఒక మనిషికి మానవుడికి కూడా ఒక మాన్యువల్ ఉంది. ఏమిటి అంటే భగవద్గీత. అది చదువుకున్న వాళ్ళు చాలా చక్కగా జీవితాన్ని ఆయన ఆనందంగా. Now I request our Shobha Madam to deliver her speech and the competition. ఓం నమో నారాయణాయ. అన్నమాచార్య సంకీర్తన ప్రచారంలో ఈ తందనాన అన్న అంతర్జాతీయ సంగీత పోటీలు అన్నమాచార్య కీర్తనల్లో ఇది ఒక గొప్ప మలుపుగా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒకవైపు మనం సమాజంలో పరిస్థితులను గమనించిన, దేశ పరిస్థితుల్ని గమనించిన, అంతర్జాతీయ పరిస్థితులను మనం గమనించిన చాలా కలవరపెట్టే విధంగా ఉంది. అసలు ఈ కార్యక్రమం జరుపుకోగలమా అన్న భయం కూడా కలిగింది. మా స్టూడెంట్స్ని సమ్మర్ క్యాంప్కి రమ్మంటే సైరన్ ఉంది మేడం, మాక్ డ్రిల్ ఉంది,
మీరు ఆన్లైన్ క్లాస్ చెప్తారా అని అడిగిన వాళ్ళు ఉన్నారు. ఈ భయాందోళనల మధ్య మనం ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. ఎందుకు జరుపుతున్నానండి? నేను సింగింగ్ వైల్ రోమ్ వాజ్ బర్నింగ్ అన్నట్టుగా ఎవరైనా అడిగే మాట అయితే నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, నిబ్బరం, మనసు నిబ్బరంగా, మనసు స్థైర్యంతో, ప్రశాంతంతో లేకపోతే జీవితాన్ని ఎదుర్కోలేం, సమాజాన్ని అంతకన్నా ఎదుర్కోలేం. అందుకని కావాల్సిన ఈ ప్రశాంతత, ఆత్మస్థైర్యం ఇవ్వగలిగిన మంత్రాలు అన్నమాచార్య కీర్తనలు నేను పాడుకున్నాను, నా తరంలో ప్రచారం చేశాను. భావి తరాలు కూడా వీటిని పాడాలి, ఇవి ఎప్పుడూ గంగానదిలాగా ప్రవహిస్తూనే ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ పోటీలు నిర్వహిస్తూ ఉన్నాం. మేము ఆబాల గోపాలం కూడా పాల్గొనవచ్చు ఇందులో. అంటే 6 సంవత్సరాలకు కింద ఉన్న వాళ్ళైతే సబ్ జూనియర్స్ అవుతారు, 7 సంవత్సరాలు నుండి 16 సంవత్సరాల వరకు జూనియర్స్ అవుతారు, 17 సంవత్సరాల నుండి ఇంకా అందరూ సీనియర్సేనండి. ఈ 3 విభాగాల్లో పోటీలు నిర్వహించి, అంటే మేము వీడియోస్ ఆహ్వానిస్తున్నాము. ఎవరెవరు పాడతారో వాళ్ళు మళ్ళీ ఎడిటింగ్ అలాంటివేం లేకుండా చక్కటి 5 నిమిషాల పాటు పాట పాడి మాకు పంపిస్తే అది 3 న్యాయ నిర్ణేతలు ఉన్న జ్యూరీ 9 మందిని ఎన్నుకుంటుంది. ఆ 9 మంది ఇక్కడే ప్రాంగణంలో అద్భుతంగా నిర్వహించబోయే కార్యక్రమంలో జ్యూరీ ముందర ఆ 9 మంది మళ్ళీ పాడతారు. ఆ 9 మందిలో ఒక్కళ్ళనే ఎన్నుకుంటామండి. సీనియర్లో ఒకళ్ళు, సబ్ జూనియర్లో ఒకళ్ళు, జూనియర్స్లో ఒకళ్ళు, 3 ఉంటారు. ఈ 3కి నాకు ప్రోత్సాహాన్ని ఇచ్చిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారండి. ఆయన ఎంత ప్రోత్సాహం ఇచ్చారంటే, సినిమా అవార్డు ఫంక్షన్లో కూడా నా కార్యక్రమం ఏర్పాటు చేసి తల ఊపుకుంటూ వినడమే కాకుండా భానుమతి వంటి మహాకళాకారుల చేత నాకు సత్కారం చేయించి ఆశీర్వదించారు ఆ రోజు. అటువంటి సంకీర్తనలు ఎన్నో, సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఆ తర్వాత రామారావు గారి తర్వాత అంత ప్రోత్సాహం ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. నేను వ్యక్తిగతంగా నాకు ఇది కావాలంటే అడిగే పరిస్థితి ఏర్పడింది అప్పట్లో. కానీ నేను వ్యక్తిగతంగా ఏనాడు చంద్రబాబు నాయుడు గారిని అడగలేదు. అన్నమాచార్య తత్వ ప్రచారానికి ఏం కావాలో ల్యాండ్ ఇచ్చారు ఆయన. ల్యాండ్ కోసం పడ్డ శ్రమ తలచుకుంటే భయం వేస్తుంది ఇప్పుడు, కానీ చాలా సంతోషం అనిపిస్తుంది ఆ ప్రాంగణంలో నిలబడి మాట్లాడుతున్నానని. మా వెబ్సైట్ ఆయన లాంచ్ చేశారు. తర్వాత ఒక పోస్టల్ స్టాంప్ అడిగారు, సార్ అన్నమాచార్య పోస్టల్ స్టాంప్ రిలీజ్ చేయాలండి అంటే లెటర్ రాశారు. పాపం రాస్తే అప్పుడు ఒక మినిస్టర్ గారు ఉన్నారు, ప్రమోద్ మహాజన్ గారని. ఆయన దీనికి ఫిలాటలిక్ వాల్యూ లేదండి, మేము రిలీజ్ చేయలేమని ఉత్తరం రాశారండి. రాస్తే అది ఆ కాపీ నాకు పంపారు చంద్రబాబు నాయుడు గారు. నేను వెళ్ళి, సార్ ఘంటసాల గారికి ఉంది, అంబానీ గారికి ఉంది, అన్నమాచార్యుల వారికి లేదా అని అడిగితే ఆయన నవ్వి నన్ను ఏం చేయమంటావమ్మా, మళ్ళీ రాయండి. మళ్ళీ రాసేసరికి అక్కడ మన అరుణ్ జైట్లీ గారు వచ్చారు. ఆయన మంచి మనసుతో దాన్ని అప్రూవ్ చేయడం. ఈ ప్రయాణంలో 3-4 సార్లు నేను ఆయన ఢిల్లీకి వెళ్ళడం. అక్కడ వైవి రావు గారు అని ఎంపీ, నువ్వెందుకమ్మా ఎన్నిసార్లు వస్తున్నావు మీ ఆయనతో కూడా, నీకేమైనా డబ్బు వస్తుందా లేదా అవార్డు వస్తుందా అంటే, 2 రావండి, నాకే ఖర్చు అవుతుంది ఈ స్టాంప్ రిలీజ్ చేయడానికి. మరి ఎందుకు
ఏమనంటే కారణం ఏం చెప్పమంటారు, అదొక పిచ్చి. అంత మహానుభావుడి స్టాంప్ రిలీజ్ కావాలి, ఒక సంకల్పం. రిలీజ్ అయింది చక్కగా. ట్యాంక్ బండ్ మీద అన్నమాచార్య విగ్రహం లేదు, అందరూ వాక్యకారుల పేర్లు విడుదలయ్యాయి. తీసుకొని ఎన్టీ రామారావు గారి దగ్గరికి వెళ్ళి, సార్ అందరికీ ఆప్తుడు అన్నమయ్య అండి, ఆయన విగ్రహం పెట్టట్లేదు అంటే, శోభారావు గారు అమ్మాయి గారు ఏదో చెప్తున్నారు వినండి అన్నారు. ఆయన మన సైదులు గారు కమిషనర్గా ఉన్నారు. రేపు మీరు మా ఆఫీస్కి రండి అన్నారు ఎన్టీ రామారావు గారు, మన సైదులు గారు. అలాగే లోపల మీరు వెళ్ళండి వాళ్ళ ఇంటికి. ఏమి అప్రిసియేషను, ఏమి ప్రోత్సాహం, నాకు డబ్బు రాలేదేమో కానీ ప్రోత్సాహం మటుకు ఆయన ఫోన్ చేసి, శోభరాజు గారు మా మనవరాలు పెళ్ళి మీరు పాడాలి అంటే ఎంతో గర్వంగా ఫీల్ అయ్యేదాన్ని. ఎప్పుడో లవకుశలో చిన్నతనంలో చూసి ఈ మహానుభావుడు చూడగలనా అని అనుకున్న నేను ఆయన నా పాట తల ఊపుతూ వేయడం ఎంతో ఆనందం అనిపించిందండి. ఆ వారసత్వంలో చంద్రబాబు నాయుడు గారు అదే ప్రోత్సాహాన్ని ఇచ్చి, అంతకంటే ఎక్కువ ఇచ్చి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లారు. నేను ప్రచారం చేయగలిగాను వారి ప్రోత్సాహంతో. అందుకని ఈ తందనాన వారు ఆవిష్కరించాలి అని నేను కోరుకోవడం, మన అమరావతిలో వారు పోస్టర్ లాంచ్ చేయడం తప్పకుండా మా ప్రోత్సాహం ఉంటుందమ్మా అని చెప్పారు. ఇది ఫైనల్స్ అయిన తర్వాత అక్కడ అమరావతిలో మేము చేస్తాం కాబట్టి మీరందరూ కూడా ఎవరెవరైతే పాల్గొనదలుచుకున్నారో వాళ్ళంతా కూడా పాల్గొనవలసిందిగా కోరుకుంటూ, ఒక్కొక్క దేశానికి 3 కోఆర్డినేటర్స్ని మేము ఎంపిక చేసుకున్నాము. వాళ్ళందరూ కూడా ఈ పోటీలో పాల్గొని బహుమతులు దేవుడి 3 ఉంటాయండి, ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ వెళ్ళిపోతాయి. కానీ ఇది ఒక సంకీర్తన యజ్ఞం. ఇందులో పాల్గొన్న పుణ్యము విశ్వశాంతి కోసం మీరు మీ వంతు కైంకర్యం చేయడం, ఎక్కడికి ఆ పుణ్యం పోదు, ఆ భాగ్యం పోదు, ఆ ప్రతిఫలం పోదు, మీకు తప్పకుండా ఉంటుందని నేను మనవి చేస్తూ, ఈ తందనాన ఆహి అన్న కార్యక్రమాన్ని శ్రీమతి శైలజా కిరణ్ గారు, అలాగే పూజ్యశ్రీ సాక్షి రూపానంద స్వామి వారు లాంచ్ చేశామని అనౌన్స్ చేస్తారు. ఇప్పుడు ఆ చిన్న పోస్టర్ తీసుకొచ్చామండి. ఇది లాంచ్ అవ్వగానే మనమందరం ఒక 15 సెకండ్లు ప్రార్థన చేద్దాం. ఇది మహాయజ్ఞమై ప్రపంచంలోని దౌర్భాగ్య స్థితిని తరిమి కొట్టాలని, యుద్ధ వాతావరణం ఉండకూడదని, ప్రశాంతత నెలకొనాలని, తప్పనిసరి యుద్ధం జరిగిన భారతదేశమే గెలవాలని. ఎందుకంటే అది విలువలున్న దేశం, ప్రేమ, దయ, ఈ లక్షణాలు, ఈ గుణాలు పుణికిపుచ్చుకున్న దేశం కాబట్టి ఋషుల నుండి మనం తప్పకుండా ప్రార్థన చేద్దాం. ఈ మహాయజ్ఞంలో అందరూ పాల్గొనాలని కోరుకుంటూ, గౌరవనీయులు పూజ్య స్వామీజీని, అలాగే శ్రీమతి శైలజా కిరణ్ గారు, నేను ఒక్క మాట నా కార్యక్రమం ఏర్పాటు చేసేవారు. 45 నిమిషాలు మొదలుకొని ఒక 1 అవర్ పాడిన తర్వాత వాళ్ళకి భోజనాది కార్యక్రమాలు ఏర్పాటు చేసేవారు. అది వారి సంస్కారం అనుకోండి. అలా జరిగిన సందర్భంలో ఒకసారి ప్రోగ్రామ్ అయిపోయింది. ఒక చాలా పెద్ద మనిషి చాలా నిరాడంబరంగా నా ముందుకు వచ్చి, బాగుందమ్మా ప్రోగ్రామ్, చాలా బాగుంది అని చెప్పి అంటే, థ్యాంక్స్ అండి నేను ఊరుకున్నాను. మా ఆయన నా దగ్గరకు వచ్చి, ఆయన ఎవరో తెలుసా నీకు అని.
నాకు తెలియదనే తెలుసు రామోజీరావు గారు. ఆయన ఒక అడుగు ముందుకు వేసి ఉంటారు, వెనక్కి వచ్చి నా పేరు రామోజీరావు గారమ్మ అని. నేను నోరు వెళ్ళబట్టేశాను ఆశ్చర్యంగా. ఈ మహానుభావుడు ఇంత సౌమ్యంగా, ఇంత డౌన్ టు ఎర్త్ ఉంటారా అని. మరి అదే విలువ శ్రీమతి శైలజా కిరణ్ గారికి ఎలా వచ్చిందో అది కూడా చెప్తాను. 96, 97 ఆ ప్రాంతము, 95 మరి నాకు సమంగా గుర్తులేదు. అప్పుడు మా చెల్లెలు మంత్రాలయానికి వెళ్దాము అని అడిగింది, వాళ్ళ పిల్లల్ని దర్శనం చేయించుకోవాలి అని. సరే మేము కారులో వెళ్ళాము. రాజ్భవన్లో స్పందనాన్ని లాంచ్ చేసినటువంటి మన శోభమ్మ గారు, శైలజా కిరణ్ గారు, స్వామీజీ గారు, మందు గారు, ఝాన్సీ మేడం, స్పందనాన్ని ప్రోగ్రామ్ని కాన్సెప్ట్ని అర్థం చేసుకుని దాన్ని ఇంప్లిమెంటేషన్ శోభమ్మ గారు చెప్పారు కాబట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ నెక్స్ట్ ప్రోగ్రామ్. గౌరవనీయులు పూజ్య సాక్షి కృపానంద స్వామీజీ గారికి, శోభారాజ్ గారికి, నందకుమార్ గారికి, ఇక్కడ చేసిన పెద్దలందరికీ, ఎంతో చక్కగా పాడిన మన చిన్నారి బాబులు అందరికీను గుడ్ ఈవినింగ్. నాకు నెల క్రితం శోభరాజ్ గారు ఫోన్ చేసి మాట్లాడుతూ ఈటీవీతో కలిపి ఈ తందనాన ప్రోగ్రాము ఇంటర్నేషనల్ మ్యూజిక్ కాంపిటీషన్ అన్నమయ సంకీర్తనలు మీదుగా మన పాడుతా తీయగలాగా అది పాపులర్ అవడానికి ఈటీవీతో కలిసి చేయాలని ఉంది అని ఆమె చెప్పగా నేను చాలా చాలా ఆనందించాను. దేవదేవుడు వెంకటేశ్వర స్వామీజీ ఈటీవీ వారితో మాట్లాడటం జరిగింది. వారు కూడా చాలా సంతోషంగా ఈ ప్రోగ్రాం తప్పకుండా మనం చేద్దాం మేడం అని చెప్పారు. ఇది రేపు ప్రారంభం కానుంది. సో ఈ ప్రోగ్రాం దిగ్విజయంగా సాగాలని శోభారాజ్ గారికి, మనందరికీ కూడా నా శుభాకాంక్షలు. మీకు అందరికీ ఎరికే అన్నమాచార్యుల వారు 1408లో పుట్టి, అంటే 15th centuryలో పుట్టి 95 సంవత్సరాలు ఆయన జీవితం గడిచింది. ఆయన 32,000 సంకీర్తనలు రాశారని మన చరిత్ర చెప్తాంది. 95 ఏళ్ల జీవితంలో విద్వాంసులు, సాహిత్యవేత్త, మహాజ్ఞాని, మహాభక్తులు, వెంకటేశ్వర స్వామి మీద తప్పితే ఇంకెవరి మీద, ఏ రాజు మీద ఆయన పాటలు పాడలేదు వారు కోరినా కానీ. ఎందుకంటే దైవాంశ స్వరూపం వెంకటేశ్వర స్వామి ఖడ్గం ఆయన స్వరూపం అని చెప్తారు. సో ఆయన పిల్లలు, మనవలు అందరూ కూడా చాలా ప్రాచుర్యం చేశారు. కానీ కొన్ని వందల సంవత్సరాలు మరుగున కూడా పడిపోయి మనకి దక్కింది, చరిత్ర చెప్పేది మనకు దక్కింది ఇప్పుడు 12,000 కీర్తనలు మాత్రమే అని. మన తిరుమల వెంకటేశ్వర స్వామి గుడిలో అన్ని సంరక్షణగా ఉన్నాయి ఈ తాళపత్రాలు. సో దాన్ని 19th centuryలో బయటికి తీయటం, ప్రాచుర్యంలోకి తీసుకురావటం, 21st centuryలో 20th centuryలోనే డాక్టర్ బాలమురళీ కృష్ణ గారు దాని మీద 800 పాటలు కంపోజిషన్స్ చేశారు. చాలా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు ఆయన. తర్వాత మీకు అందరికీ తెలుసు ఎంఎస్ లక్ష్మి గారు కూడా ఆవిడ జీవితకాలం ఈ సంకీర్తనలు పాడటం జరిగింది. వారి తర్వాత శోభారాజ్ గారు ఆమె జీవితాన్ని అన్నమాచార్యుల సంకీర్తనలకే అంకితం చేశారు. పద్మశ్రీ శోభారాజ్ గారు. ఆమె మహా విద్వాంసురాలు, డెఫినెట్గా దైవాంశం కలిగిన వారు. ఎంతో 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 కొద్దిగా ఆవిడే మాట్లాడతారు. అంత ఆవిడ ఏమీ కానట్టు మాట్లాడతారు ఆవిడ. కానీ మన
మనందరికీ తెలుసు ఆమె ఎంత కృషి చేస్తున్నారో. అన్నమయ్య వారు ఆయన సంకీర్తనల ద్వారా ఇప్పుడు మన పూజ్యులు ఆచార్యులు చెప్పినట్టుగా సంఘం కోసం భక్తి, ముక్తి, దేశభక్తి, సత్యం, ధర్మం, న్యాయం ఇవన్నీ సంబోధన జరిగినాయి వారి సంకీర్తనలో. సో మన దేశ కల్చర్, హెరిటేజ్ ఇమిడి ఉన్నాయి ఈ పాటల్లో. మన ఎన్ఆర్ఐస్ దేశాలు, మన ఇండియన్స్ దేశాలు వెళ్ళి మన దేశ ప్రతిష్టలను నిలుపుతున్నారు. అక్కడ విదేశాల్లో మన పిల్లలు సంకీర్తనలు, సంగీతం, నాట్యం ఇవన్నీ నేర్చుకుంటున్నారు, వాటి విలువలు తెలుసుకుంటున్నారు. ఎందుకంటే అది మన ఆచార్యులు పూజ్యులు చెప్పినట్లు అది ఒక వ్యక్తిత్వాన్ని డెవలప్ చేస్తాయి. విజ్డమ్, దీస్ సాంగ్స్ హ్యావ్ లాట్ ఆఫ్ విజ్డమ్ ఇన్ ఇట్. సో it's a progressive development of a soul when we understand the content of these songs. So నాకు కొంత ఈ వాక్యం జరిగించినందుకు శోభరాజు గారికి ధన్యవాదాలు. ఆవిడ చెప్పడం జరిగింది, ముగ్గురిని సెలెక్ట్ చేస్తారు ఫైనలిస్ట్స్ గాని. అంతేనా శోభరాజు గారు? ఫైనలీ ముగ్గురేనా? ఫైనల్గా ప్రైజెస్, the toppers will be in 3 categories, 3 of them. So మార్గదర్శి చిట్ ఫండ్స్ తరపున ఈ ముగ్గురికి కూడా 10 గ్రాముల బంగారు పథకాన్ని ప్రదానం చేయాలని దేవదేవుని సంకల్పంగా భావించి ఈ భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బికాస్ ఆమె మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో కేస్ స్టడీస్ లో ఆమె మైక్రో ఎకనామిక్స్ ని మైక్రో ఎకనామిక్ స్టడీస్ లో ఎంబీఏలో అవి ఇంక్లూడ్ చేశారు. అండ్ లైక్ దట్ మన శోభమ్మ గారు కూడా సంగీతంలో ఆమె చేసినటువంటి పరిశోధన ఇవన్నీ కూడా కేస్ స్టడీస్ లో ఉన్నాయి. ఇంకా భవిష్యత్తు తరాలలో మీకు అందరికీ తెలియడానికి ఇంకా చాలా వస్తాయి. సో ఇన్ ఎకనామిక్స్ current postulates, the definitions will be redefined, and all the formulae in economics will be reformulated again. ఇది సమీప భవిష్యత్తులో జరుగుతుంది. సో ఆ విధంగా చక్కగా మన శోభమ్మ గారు, శైలజ గారు తీసుకురావడం మన అందరిలో ఆమె